శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. రత్నానంద స్వామి ఆశ్రమం వద్ద చిరుత సంచరిస్తున్నట్టుగా అటవీ అధికారులు గుర్తించారు. చిరుత సంచారంతో భక్తులు, స్థానికులు భయాందోళనలో ఉన్నారు. చిరుత సంచారంతో భక్తులను అప్రమత్తం చేశారు అటవీ శాఖ అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఔటర్ రింగ్ రోడ్ లో చిరుతపుల్లి తిరుగుతున్నటువంటి ఫోటోస్ ని కొంతమంది ఎవరైతే యాత్రికులు అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి భక్తులు ఫోటోలు బంధించడం జరిగింది. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పరిస్థితి. అర్ధరాత్రి సమయంలో ఎవరైతే భక్తులు వస్తుంటారో ఆ ప్రాంతాల్లో చిరుత తిరుగుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. నిన్న రాత్రి రత్నానంద స్వామి ఆశ్రమం దగ్గర గోడ పైన కూర్చున్నటువంటి చిరుత పులిని కొంతమంది భక్తులు అదే విధంగా యాత్రికులు చిరుతను చూసి ఆ ఫోటోలు తీయడం జరిగింది. చిరుత ఫోటోలను సెల్ ఫోన్ లో తీసుకొని యాత్రికులు ఆ సోషల్ మీడియాలో వైరల్ చేసిన పరిస్థితి. నిత్యానంద ఆశ్రమం వద్ద గోడ పైన కూర్చొని ఉన్నటువంటి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రధానంగా ఆ చిరుత అటవీ ప్రాంతం నుండి జనారణ్యంలోకి రావడంతో భక్తులు మాత్రం అదేవిధంగా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతపురి సంచారంతో ఆ భక్తులు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఏదైతే జనవాసం ఉందో ఆ ప్రాంతాలకు చిరుతలు వస్తున్నాయి, వాటిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఫారెస్ట్ అధికారులకు ఉంది. ఎవరి మీదైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయనేది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా అనేక సార్లు శ్రీశైలం ఏదైతే పరిసర ప్రాంతాల్లో ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో చిరుత పులులు తిరుగుతూ ఉండడంతో భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుండి వస్తున్నటువంటి యాత్రికులు కానీ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుతలు అదే విధంగా ఎలుగుబంట్లు ఏదైతే దట్టమైన అడవి ఉందో ఆ అడవి ప్రాంతాల నుండి జరణ్యంలోకి రావడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలా, ఎక్కడైతే చిరుత పులులు సంచరిస్తున్నాయో వాటిని రెడ్ జోన్లుగా లేకుంటే వాటిపైన ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలా, ఏదైతే జనవాసంలోకి వస్తున్నాయో వాటిని జనాల మధ్యకు రాకుండా అటవీ ప్రాంతంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ వస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే చిరుతపులి మరోసారి భక్తులకు కనపడడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా భక్తులు యాత్రికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా ఆ తిరుపతిలో చిరుత దాడి చేయడంతో పిల్లలు తీసుకువెళ్తున్న సందర్భంలో ఎక్కడైనా దాడులు చేస్తాయేమని ఒక భయాందోళనకు గురవుతున్న ఆ సందర్భం కనిపిస్తుంది. భవిష్యత్తులో మాత్రం అటవీ శాఖ అధికారులు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఆ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులని విజ్ఞప్తి చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. రైట్, థాంక్యూ ప్రసాద్.